బైకులు దొంగిలించి తప్పించుకు తిరుగుతున్న ఒక మైనర్ సహా ఇద్దరిని నారాయణగూడ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన సిమాన్ రాజ్, సౌమ్యల్ ఇలా బైకులు ఎత్తుకుపోతున్నట్లు ఏసీపీ శంకర్ తెలిపారు. మైనర్ని పోలీసులు జువైల్ హోమ్కి, మరొకరిని జైలుకు పంపించారు. తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి దర్శించుకున్నారు. ఏపీకి మంచి రోజులు వస్తాయని ఆలయం బయట రేణుకా చౌదరి అన్నారు. రైతులకు పంటలు బాగా పండాలని, దేశం బాగుండాలని స్వామిని ప్రార్థించినట్లు చెప్పారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సేవలు అందిస్తూనే ఉంటుందని రేణుకా చౌదరి తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని బీజేపీ నాయకురాలు, సినీ నటి సుమలత కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. కొడుకు పెళ్లైన తర్వాత తొలిసారి కుటుంబంతో శ్రీవారిని దర్శించుకోవడం పట్ల సుమలత సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ గెలుస్తుందని, మోదీ ప్రధానిగా అవుతారని సుమలత ధీమాగా చెప్పారు. అనంతపురం జిల్లా గుత్తిలో సైబీరియన్ పక్షులు సందడి చేశాయి. కోర్టు ఆవరణలో చెట్లపై అవి కనిపించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. సైబీరియన్ పక్షులు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అనంతపురం జిల్లాకు వస్తాయి. తమ సంతతిని పెంచుకుని తిరిగి వెళ్తుంటాయి. అయితే తొలిసారిగా ఈ పక్షులు గుత్తికి రావడం విశేషమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా అటవీ శాఖ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. తునికాకు కూలీల బోనస్ డబ్బు వారి ఖాతాల్లో కాకుండా కింది స్థాయి సిబ్బంది పక్కదారి పట్టించారని సమాచారంతో తనిఖీలు చేపట్టారు. బోనస్ విషయంలో అక్రమాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సిబ్బంది లక్షల్లో మోసం చేసినట్లు ఉందని విజిలెన్స్ అధికారి రాజశేఖర్ తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. ఓయూ దూర విద్యా కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు మొదలవుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లాలో రేపు జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రమోనాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెచ్చగొట్టే విధంగా గొడవలు చేసిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పరిశ్రమల శాఖలో అధికారి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పరిశ్రమ శాఖలో ఏడీగా పనిచేస్తున్న వెంకట నర్సిరెడ్డి టిప్పర్ డ్రైవర్ రమేష్ దగ్గర 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రమేష్ వద్ద నుంచి 45,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటు చేసుకుంది. వృద్ధురాలి మెడలో 58 గ్రాముల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. పుంగనూరు నుండి బెంగళూరు వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.